గ్రామాల్లో ప్రజలకు త్రాగునీటిని కూడా అందించలేని దుస్థితిలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని, పిఠాపురం నియోజకవర్గంలో స్వచ్ఛమైన త్రాగునీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం ఇసుకపల్లిలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుకపల్లి గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, చెరుకూరి చంటిరాజు, నడింపల్లి సత్యనారాయణరాజు, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక గుక్కుడు మంచినీళ్ళు ఇవ్వలేని మీరు ఓటు ఎలాగ అడుగుతారు గ్రామాల్లో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ 5 ఏళ్ళు కనపడలేదు. కరోనా టైంలో అసలు తాళాలు వేసుకున్నారు ఎవరింట్లో వాళ్ళు. ఇప్పుడు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ కరోనా టైంలో తిరిగింది నేను ఒక్కనే. ఈవేళ మీరు వచ్చి 10-20 రోజుల ముందు వచ్చి ఓటు ఏ విధంగా అడుగుతారు? గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చారని అడుగుతారా? ఇసుకపల్లి గ్రామంలో ఏమన్నా ఒక రోడ్డు వేసారని అడుగుతారా? ఒక డ్రైనేజ్ వేసారని అడుగుతారా? మరి ఏమని అడుగుతారని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడికక్కడ ఏమీ కార్యక్రమాలు చేయకుండా ఈవేళ ఓటు అడగడానికి కూడా సిగ్గుండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రెండవది ఏంటంటే రేపు వచ్చేది మా ప్రభుత్వంలో మరి ఇసుకపల్లి పంచాయతీలో వాళ్ళు వీళ్ళని కాకుండా మొత్తం రోడ్లు వేసింది నేనే. నేను సవాలు విసురుతున్నాను. నేను వేసిన రోడ్డు మీద కాలు వేయకుండా వైసీపీ వాళ్ళని గ్రామాల్లోకి రమ్మని అడుగుతున్నాను. రాలేరు ఎవరు. నేనేం చేస్తున్నా, కాలు వేసే రావాలి. నా రోడ్డు మీద కాలు వేయకుండా రమ్మనండి. వాళ్ళ కాదు. రాబోయే రోజుల్లో మేము గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్లు వేసాం. మొత్తం ఎస్సీపేట కాడ నుంచి అన్ని గ్రామం అంతా. మరి డ్రైనేజీలు మిగిలిన రోడ్లు ఏమన్నా 2-3 రోడ్లు ఉన్నా అవి డ్రైనేజీలు, రైతులకు కొంత రోడ్లు ఇవన్నీ పూర్తి చేస్తామని మరి ఆడపడుచులు అందరికీ తెలియజేస్తున్న. అన్నిటికంటే ముఖ్యంగా మరి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో ఇంటింటికి కుళాయి పథకం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ప్రతి ఇంటికి కుళాయి వేసి స్వచ్ఛమైన మంచినీరు ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చే విధంగా ఇసుకపల్లి గ్రామాల్లో కాకుండా మొత్తం ఈ మండలం నియోజకవర్గంలో అందరికీ కూడా త్రాగునీరు, స్వచ్ఛమైన నీరు ఇచ్చి బాధ్యత మేము తీసుకుంటాం.